ఇంకా నైట్ చికెన్ ఫ్రైడ్ రైస్ తినేసి హోటల్కి వెళ్ళి పడుకుని పోయాం. మార్నింగ్ లెగ్గానే వ్యూ పాయింట్కి బయలుదేరాం అనమాట. అదేనండి మడగం వ్యూ పాయింట్. ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది వీడియో మడగం వ్యూ పాయింట్ అని. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. దీనికన్నా అది ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. ఈ వ్యూ కూడా చాలా బాగుంది. అది ఇంకా బాగుంటుంది అనమాట. మనం మేఘాల మధ్యన ఉన్నట్టు ఉంటుంది. అదే సూర్యుడు వచ్చిన తర్వాత మేఘాలన్నీ ఇలా పైకి వస్తుంటే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఎవరైనా వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే మార్నింగ్ 5కి 6కి అలా వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఈ తాతగారు పోస్ట్ చూసారా? ఇంకా మన పిల్లలు ఊరుకుంటారా? వాళ్ళ వీరప్రతాపం అయితే మొదలు పెట్టేశారు. మా వాడు ఏదో సరదాగా అడిగాడు అని అనుకున్నాను, కానీ లేదండి, బాగానే షార్ప్గా ఆలోచించి చాలా బాగా కొట్టాడు. ఇంక ఇక్కడ చూసారా, మా డాడీ పక్క నుంచి వాడికి సలహాలు ఇస్తున్నారనమాట. ఇలా చేయరా అలా చేయరా అని చెప్పి వీడియో కోసం. ఇంక ఇదనమాట మడగం వ్యూ పాయింట్. క్రౌడ్ తక్కువగా ఉంది, కొంచెం లేట్గా వెళ్ళాం కదా. ఇంకా ఆటోలో మళ్ళీ కిందకు వచ్చేసి ఇంకా హోటల్కి అయితే వెళ్ళాం. టిఫిన్లు ఖచ్చితంగా చేయాలి కాబట్టి నేనైతే మసాలా దోశ తీసుకున్నాను. టేస్ట్ అయితే మాత్రం ఓకేనండి. నాకైతే వీడియోలో బాగుంది అని చెప్తున్నాను, కానీ నాకు అస్సలు నచ్చలేదు. ఏదో అలా చెప్పేశాను. ఇంక అందుకని హాఫ్ తినేసి హాఫ్ వదిలేసాను. నాకు అసలు తినబుద్దే లేదు. ఇది ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి.